నా పేరు మహి, 10వ తరగతి. నా సిలబస్ అంతా సిరి. ఇప్పుడు ఈ వెయిటింగ్ తన కోసమే. పట్టుకో. ఓకే కదా? ఓకే కదా? ఇన్ని బాగుందిగా? ఫాలో అవుతున్నాం. ఒకే స్కూలు, ఒకే క్లాసు. ఒక్కసారైనా నీ వంక చూసిందరా? చూడ్డానికి ఎంత టైం తీసుకుంటే పడేయడానికి ఇంకో 25 ఏళ్ళు టైం పడుతుందా? రే, ఇంకో 25 ఏళ్ళ అమ్మాయిని లవ్ చేయొచ్చా? సూపర్ బా. మీకు ఎలా అర్థమైందా? నాకు నమ్మకం లేదురా. అమ్మాయి వస్తుంది, నిన్ను మాత్రం చూడదు. చూస్తుందిరా. ఇంపాసిబుల్. అయి మూలగా కూడా నేను చూడదు. బెట్టా బెటరా బా వంతిరా. బావ నువ్వు ఎమోషనల్ అవ్వకు. ఇప్పుడు ఆ అమ్మాయి చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి? నువ్వు తీస్తావా? తీస్తాను రా. రే, నువ్వు కూడా తీరా. చూద్దాంలే. ఎదిగా తీసుకో. 100 బొక్క. ఇప్పపారు. ఇప్పుడు చూడరా, చూస్తుంది. యో యో యో. అయ్యో, అతను అక్కడే ఉన్నాడే. అవును. ఫీల్ అవ్వకరా, ఇది రోజు జరిగేదే కదా. రేపు చూస్తుంది. తను అందంగా ఉండదు, తను నవ్వితే బాగోదు, తను మాట్లాడితే అస్సలు వినలేం. ఇలాంటి అబద్ధాలు తన గురించి ఎన్నైనా చెప్పచ్చు. బావా, ఒకసారి ట్రై చేద్దాం. బావ, రే తను రాదు, చూడదు. ఇంక ఎక్స్ట్రా చెక్ పదా. Particles from those of lower particles. So children, in this diagram we have seen that in the lower bottom there is a pipe and there is upper bottom there is a pipe. The lower bottom use it to separate the particles and upper bottom you use it to send out the particles from the machine. So now the centrifugal and centripetal force. Mahi! What am I teaching and what you are doing? Huh? వింటాను సార్. When? What I told just now, tell me. సారీ సార్. వింటాను సార్. You have to listen carefully, otherwise get lost. అలాగే సార్. థ్యాంక్ యూ. Sit down. రే బావా, నేను చూసిందిరా అమ్మాయి. దొరికేసింది బాస్. తను నా వంక చూడడానికి ఈక్వేషన్ దొరికేసింది. ఫాలో అయిపోయినంతే సార్. నేను క్లాస్ విన్నాను సార్. ఏంట్రా అన్నావు? Come again. Stupid. Raise your hand first of all, you. Huh? ఏం వింటాను సార్? అసలు ఏమి సార్ మీరు చెప్పే దాంట్లో? Stupid. You have to listen because you are the student in this class. Do you understand? మీ క్లాస్ ఏంటి సార్ ఇంత బోరింగ్గా ఉంది? రే బావ, అమ్మాయి వస్తుంది, కొట్రా. అయ్యో, తను చూస్తే చాలనుకున్నాను. నవ్వేసింది బాస్. కళ్ళతో నవ్వేసింది బాస్. జస్. One, two, three, నిన్నే పిలుస్తున్నాడే. 4. సిరి, సిరి. ఇంకో 5 times పిలవనివే, పలుకుతాను.
న్యూటన్ భూమికి మాత్రమే ఆకర్షణ శక్తి ఉందన్నారా, అబద్ధం. తన స్మైల్ కూడా ఉంది బావా. అలా నా సిరి కొన్ని అందమైన నవ్వుల తర్వాత ఓ మంచి రోజు. ఫుల్గా ప్రిపేర్ అయ్యి తన దగ్గరకు వచ్చేసాను బాస్. సిరి, హాయ్. నీకో విషయం చెప్పాలి. చెప్పు. అది ఐ లవ్ యూ. ఏంటి ఏదో చెప్తా అన్నావు? అది సిరి, చెప్పు. ఐ లవ్ యూ. ఏంటి ఇందాక నుంచి ఏదో చెప్తానని ట్రై చేస్తున్నావు? నాకైతే అస్సలు వినిపించట్లేదు. ఏయ్, ఎక్కడికి? లైబ్రరీకి తీసుకొచ్చావేంటి? చెప్పు. అది 2 seconds నా కల్లోకి చూడవే, నాలోన ప్రేమ నీకు అర్థమవుతుంది. ఐ లవ్ యూ చెప్పినప్పుడు అమ్మాయిలు సిగ్గుపడ్డారంటే ఇష్టమనే కదా అర్థం. ఏమో బాస్, ఎగ్జామ్ అయితే రాసేసాను. ఇదిగో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాను. వచ్చాడు. రే, ఇంత లేట్ ఏంట్రా? ఇదిగా 500 సరిపోతాయా? ఫస్ట్ టైం మా బాబు పర్సనల్స్ కొట్టేసాను రా. సరే పద. బాబా టెన్షన్గా ఉందిరా. 500 ఇచ్చాను కదరా, కోక్ చెప్పొచ్చుగా. ఆ? రే సిరిరా, తనంత అందంగా రెడీ అయ్యి వచ్చిందంటే నువ్వు డెఫినెట్గా పాస్ అయిపోయినట్టే. పక్కా. హాయ్ హాయ్ కిండర్ జాయ్. ఏదో చెప్తా అన్నా. ఇంకేంటి బాబా, ఐ లవ్ యూ. అన్న పేస్ట్రీ. సూపర్గా ఉంది కదరా. ఇప్పుడు కూడా నాతోనే చెప్పాలా? తను ఎదురుగానే ఉంది కదా. ఏంటి? అది ఏదో చెప్తా అన్నా. అన్న 1 బటర్ స్కాచ్. ఏదో చెప్తా అన్నా. తినేసి చెప్పనా? నువ్వు నిన్ను ఎక్స్ప్రెస్ చేసావు కదా, అది నాకు చాలా చాలా నచ్చింది. నువ్వు నన్ను లవ్ చేయడంలో నాకేం ప్రాబ్లం లేదు, కానీ నేను మాత్రం నిన్ను లవ్ చేయను. ఓకేనా? ఏంటి నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు. నువ్వు నన్ను ప్రేమించడం నాకు ఓకే, కానీ నేను నిన్ను ప్రేమించను. ఇక్కడ 500 MBA, కొంచెం క్లారిటీగా చెప్తావా? వాడు నన్ను ప్రపోజ్ చేయడం, నా వెంట పడ్డం, నన్ను ఫాలో అవ్వడం నాకు అది చాలా నచ్చింది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. నువ్వు సూపర్ బాసు. మరంత నచ్చితే ప్రేమించవచ్చుగా. నో, నేను అతన్ని లవ్ చేయను. ఐ డోంట్ లవ్ హిమ్. పోనీ మ్యారేజ్? నేను ప్రేమించేవాడిని చేసుకుంటా. వీడిని ప్రేమించు. వాడు నన్ను ప్రేమిస్తే చాలు. నువ్వేం జోక్ చేయట్లేదు కదా? హలో, దిస్ ఈజ్ మై లైఫ్, ఓకే? నేనెందుకు జోక్ చేస్తాను? అన్నా, ఇంకో చాక్లెట్. అరే ఆగరా బాబు, ఇక్కడ మేము మాట్లాడుతున్నాం కదా. హలో, నా బిల్ నేను కట్టుకుంటా, ఓకే? సిరి, నేను ఎంత లవ్ చేస్తున్నాను తెలుసా? నువ్వంటే ప్రాణం సిరి. ఐ లవ్ యూ సో మచ్ సిరి. నేను చాలా బాగా చూసుకుంటాను. అయ్యో, నేను నిన్ను అవాయిడ్ చేయట్లేదురా. నువ్వు నన్ను లవ్ చేయి, కానీ నేను నిన్ను లవ్ చేయను, అంతే. ఇంకా అర్థం కావట్లేదా? దీన్ని తెక్క అంటారా? హలో, నీది నిజమైన లవ్ అయితే లవ్ చేయి. నా లవ్తో నీకు పని ఏంటి? ఐ హేట్ యు. నా విన్న విరక్కురా. ఈ వెర్షన్ ఏంటి? ನೀನಂದರೆ ನನಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. బాబా ఇది ఐ లవ్ యూ అనుకుంటాను బా. నీ బొందరా, నీ బొంద, అది కూడా హేట్ యు. నా కిండర్ జాయ్.
బ్రేకప్ చెప్పడానికి కూడా ఇంత అందంగా రెడీ అవ్వాలా? చే వదిలే బావా. మౌనం తుది వరకు దూరం కడ వరకు. బల్బ్ ఎలా వెలుగుతుంది, భూమి ఎలా తిరుగుతుంది, ఇలా ప్రపంచంలో ప్రతి దాని గురించి క్లారిటీ ఉందిరా. కానీ అమ్మాయి మనసులో ఏముందో ఏ సైంటిస్ట్ ఇప్పటివరకు చెప్పలేదురా. రే బావా, వాళ్ళ గొడవ అర్థం కావాలంటే 2G 3G 4G సరిపోదు బావా, కేజీ ఉండాలి బావా. ఫస్ట్ టైం బీర్ కొట్టే సిచ్యువేషన్ వచ్చిందిరా, దాన్ని ఎంజాయ్ చేయకుండా మీరేంటి ఇలా మూడీగా? రే ఆపరా. మౌనం తుది వరకు దూరం కడ వరకు. నీ చూపే కని నీ మాటే విని ఇన్నాళ్ళు బ్రతికానే. నీ ప్రేమలో నాకు మరణమే ఉండనే. అయినా ఒకసారి ప్రేమించడం మొదలుపెట్టాక ప్రేమిస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉంటా. చెప్పరా, ఎక్కడరా? ఆఫీస్కి వెళ్తున్నారా? ఆన్ ద వే మన టెంపుల్ రోడ్లో ఉన్నాయే. అర్జెంటుగా నీతో మాట్లాడాలి, ముందు కారా. చెప్పరా. టిఫిన్ చేసావా? చేసా. వెరీ గుడ్ రా. మార్నింగ్ టిఫిన్ చేస్తే హెల్త్కి మంచిది తెలుసా? హెల్త్కు మంచిది అది తెలుసు. రే ఇదా నన్ను కారా నువ్వు ఫోన్ చేసింది? ఫోన్ పెట్టేరా ముందు నువ్వు. బాబా 1 minute. ఏంట్రా? ఏం లేదు బా, మొన్న వంజారంలో నా ప్రొఫైల్ పెట్టాను. ఒక అమ్మాయి బాగా వర్కౌట్ అయింది, చేసుకోమంటావా? రే బావా, ఈ రేషన్ కార్డులు, పాల బిల్లు, కరెంట్ బిల్లు నీ వల్ల కాదు, లైట్ తీసుకో. బా ఆఫీస్కే వాళ్ళకు నేను వస్తున్నా అక్కడ. ఎందుకు? లైఫ్ లాంగ్ మనశ్శాంతి దుమ్మ కొట్టేస్తే తర్వాత నీ ఇష్టం. రే నేనేం చెప్తున్నాను విను. ఇంకొక్కసారి కొట్టవే. నన్ను నా నుంచి దూరం చేసిన సిరి నాలాగే, అచ్చం నాలాగే నన్ను తిరిగి కలిసింది. అప్పుడు నా మైండ్లోకి వచ్చిన ఫస్ట్ ఆలోచన, తనకి పెళ్ళయిందా లేదా. ఇంకా నవ్వితే న్యూటన్ ఫామ్ లా గుర్తొచ్చే అమ్మాయి ఇంకా దొరకలేదా? చెప్పు. ఎనీ బాయ్ ఫ్రెండ్? ఉన్నాడు. అతను నా క్లాస్మేటే. అతనంటే నాకు చాలా చాలా ఇష్టం. అతని రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓ అవును. అలాంటోడి కోసం తాజ్మహల్ కట్టొచ్చు, తప్పేం లేదు. వాడి మాటలు కిర్రాక్ తెలుసా? వాడి పరిచయం నిజంగా నా అదృష్టం. ఆడితో బతకడానికి ఈ ఒక్క లైఫ్ సరిపోదు. వాడంటే నాకు అంత ఇష్టం తెలుసా? 2 సెకండ్లు నా కళ్ళలోకి చూడు, నాలో ఉన్న ప్రేమ నీకు అర్థమవుతుందని వాడు నన్ను 10th క్లాస్లో ప్రపోజ్ చేశాడు.
చెప్పు. ఏయ్ నువ్వు కళ్ళు మూసుకోవే. అరే ఓ అన్న, హారన్ మాత్రం కొట్టద్దు ప్లీజ్. చెప్పు. నా నిన్ను ప్రీతిస్తుని. ఇదే లాంగ్వేజ్. నా ఉన్న కాదలిక్కిరే. అర్థమయ్యేలా చెప్పే. రే I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అవును, నాకు డౌట్, మరి అప్పుడెందుకే బ్రేకప్ చెప్పావు? ఆ ఏజ్లో లవ్ మాత్రమే ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉండదు. రైట్. లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే ఒక చిన్న బ్రేకప్ అవసరం అనిపించింది. అవును, ఆ ఏజ్లో అలా ఎలా ఆలోచించవే? మా అమ్మ చెప్పింది. ఏంటి మన లవ్ స్టోరీ మీ అమ్మకి తెలుసా? మా నాన్నకు కూడా తెలుసు. అవునా? మా చెల్లికి, మా బాబాయ్కి, మా పిన్నికి, అందరికీ ఎప్పుడో చెప్పేశా. అమ్మని. అవును, ఇందాకేదో అన్నావు, నా కోసం తాజ్మహల్ కడతావా? కడతాం రా, మాకు ఛాన్స్ ఇవ్వండి, మేము కడతాం. నాకు ఇంకో డౌట్, నేను ఇక్కడ ఉన్నాను నీకన్నా తెలిసే? ఇంకెవడు? నీ ఫ్రెండ్ చెప్పాడు. ఓహో, అందుకేనా వాడు అప్పటి నుంచి ఫోన్లో సొల్లు పెట్టాడు. అర్థమైంది. మీ ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తే నా సొల్లు అంటావా? అంతేరా, అమ్మాయి కలిసింది కదా, అలాగే ఉంటది. హే, వీడు ఇంకా లైన్లో ఉన్నాడే. ఇది నా ప్రేమ కథ.